హాయ్ అండి అందరికీ. మన ఛానల్లో ముగ్గులతో పాటు కార్తీక పురాణం కూడా స్టార్ట్ చేశాము. నిన్న ప్రథమ అధ్యాయము కంప్లీట్ అయింది. ఇవాళ రెండవ అధ్యాయము. దయచేసి వినండి, మనసు హాయిగా ఉంచుకోండి. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసంలో సోమవారమునందు వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. సోమవారము వ్రత విధానము, దాని మహిమను గురించి వివరింతుము. సావధానుడివై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు స్త్రీ కానీ పురుషులు కానీ ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసినచో చాలా మంచి పుణ్యఫలము లభించును. నిష్టగా శివదేవునికి బిల్వపత్రాలతో పూజ అభిషేకం చేసి సాయంకాలము నక్షత్ర దర్శనము చేసి తరువాత భోజనము చేసినచో చాలా మంచి ఫలితము కలుగుతుంది. ఇదే కాదండి, కార్తీక మాసంలో ఏది చేసినా చాలా పుణ్యఫలం వస్తుంది. కార్తీక మాసంలో వనభోజనములు సరదాగా మటుకు చేయరాదు. ఎందుకంటే మంచి మంచి శివుని మాటలు చెప్పుకుంటా, ఆయన యొక్క లీలలు చెప్పుకుంటా, ఆ దేవుడి గురించి ఆయన్ని స్మరిస్తూ మంచిగా చెప్పుకోవాలి. కానీ సరదాగా వెళ్ళి మటుకు దయచేసి చేయకూడదు. భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి ఉసిరి చెట్టు కింద మాత్రమే భోజనములు చేయవలను. ఉసిరి తోటలో కానీ, అందరికీ తోటలు ఉండకపోవచ్చు, ఉసిరి చెట్టు కింద మ్యాక్సిమం మన ఇంట్లో ఉసిరి చెట్టు వేసుకోవచ్చు కంపల్సరీగా. ఉసిరి చెట్టు కింద చక్కగా అన్నం భోజనం చేస్తే చాలా మంచిది. దీన్ని మనము వనభోజనం అని కూడా అంటాము. కొంతమంది ఉసిరి తోటలో భోజనాలు పెడుతుంటారు కార్తీక మాసంలో. అక్కడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు చక్కగా భోజనాలు చేయొచ్చు, స్వామిని స్మరించుకోవచ్చు, ఉసిరి చెట్టు కింద మనం దీపారాధన చేసుకోవచ్చు, చక్కగా శివునికి అభిషేకం చేసుకోవచ్చు, చక్కగా ముగ్గులు అవి వేసి మెయిన్ ఉసిరికాయల్లో ఆవుని దీపం పెట్టి ఆ మహావిష్ణువుని శివుణ్ణి స్మరించుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ రోజంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. గరుడు మహాబలశాలి. తన తల్లి బానిసత్వం నుంచి విముక్తి పొందుట కొరకు అమృతమును తీసుకొని వచ్చెను. గరుడు శ్రీమన్నారాయణుని తండ్రి. మానవుడు బానిసత్వం నుంచి విముక్తి పొందుట కొరకు చేయవలసినది ఏమిటి? తిరుమల తిరుపతి ప్రతి పౌర్ణమికి గరుడు సేవ జరుగును. తిరుమల తిరుపతిలో ప్రతి పౌర్ణమికి కూడా గరుడు సేవ జరుగునండి. దర్శించిన వారికి విముక్తి కలుగును. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవములలో ఒకరోజు గరుడ సేవ జరుగును. విశేషముగా లక్షలాది ప్రజలు దర్శించుకొనుదురు. కార్తీక మాసము సోమవారము చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. దయచేసి కార్తీక మాసం మటుకు మిస్ అవ్వద్దు. చేతనైనంత వరకు అందరూ మార్నింగ్ లేచి దేవునికి దీపారాధన చేసి, కుదిరితే ఉపవాసం ఉండండి. డైలీ మేము ఉండలేము అని అనుకున్న వాళ్ళు సోమవారము ఖచ్చితంగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే డైలీ ఉండలేని వాళ్ళు సోమవారం అన్నా ఉంటే చాలా ఫలితం ఉంటుంది. పౌర్ణమికి ఉంటే ఇంకా చాలా మంచిది. పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివాలయ దర్శనం చేసుకొని రావి చెట్టు కింద, పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, రావి చెట్టు కింద 365 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించడానికి ట్రై చేయండి, బాగుంటుంది. మేము ఎప్పుడు చేస్తామండి. రావి చెట్టు కింద పౌర్ణమికి
365 ఒత్తులు దీపారాధన కంపల్సరీగా చేస్తాము. స్వామికి మంచిగా అనిపిస్తుంది. మీకు నచ్చితే వినండి. కార్తీక పురాణము చెప్పడం నాకు చాలా ఇష్టం అండి. అందుకే మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. ముగ్గు వేస్తూ చెప్తున్నాను. నచ్చింది అనుకుంటున్నాను మీకు. ఈ ముగ్గు గురించి వస్తే చాలా చిన్న ముగ్గు అండి. ఒక చిన్న చుక్కలతో మనం ఎంత పెద్ద ముగ్గు అయినా తయారు చేయొచ్చండి. 5 చుక్కలు, మధ్య 3, చిన్న చిన్నగా మనం ఎంత ముగ్గు అయినా పెంచుకోవచ్చండి. చిన్న ముగ్గును కాస్త పెద్దగా అయినా చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ, మన ఆలోచన మంచిగా ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా వేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే కంపల్సరీ మంచిగా ఉంటుంది. తప్పకుండా మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందరో ఉన్నారని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రోజు ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూనే ఉన్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చింది అని అంటే కామెంట్ చేయండి. ఏమేమి కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది, కొంచెం సజెషన్స్ ఇవ్వండి. కొత్తగా వచ్చాం కాబట్టి అన్నీ అంతగా తెలియకపోవచ్చు. తప్పులు మటుకు దొర్లితే దయచేసి క్షమించండి. అంతకు మించి ఇంకెక్కువేమీ అడగదలుచుకోలేదు. ధన్యవాదములండి.